మనకు తెలియకుండానే మన డబ్బును నిశ్శబ్దంగా కరిగించేసే ఒక అలవాటుంది. అదే ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవటం. ఈరోజు ఈ పోలిక మన ఆర్థిక జీవితాన్ని ఎలా దెబ్బతీస్తుందో వివరంగా చూద్దాం. ఈ ఫీలింగ్ మనందరికీ తెలిసిందే కదా. ఫ్రెండ్స్ కొత్త ఫోన్ కొన్నప్పుడు, బంధువులు వెకేషన్ ఫోటోలు పెట్టినప్పుడు, లేదా సోషల్ మీడియాలో ఎవరో ఖరీదైన వస్తువులతో కనిపించినప్పుడు అబ్బా అది మన దగ్గర కూడా ఉంటే బాగుండో అనిపిస్తుంది. ఇది చాలా సహజం. కాని ఈ సహజం అనిపించే ఫీలింగే కొన్నిసార్లు ఒక పెద్ద ఉచ్చులా మారుతుంది. అందులో చిక్కుకోవడం చాలా సులభం, కాని బయటపడ్డం మాత్రం కొంచెం కష్టం. అదే పోలిక అనే ఉచ్చు. అసలు ఈ పోలిక మనస్తత్వం అంటే ఏంటి? చాలా సింపుల్. మన జీవితాన్ని, మనకున్నవాటిని పక్కన పెట్టి ఇతరుల జీవితాలతో, వాళ్ల దగ్గర ఉన్నవాటితో నిరంతరం బేరీజు వేసుకోవడం. ముఖ్యంగా సోషల్ మీడియాలో కనిపించే ఆ పర్ఫెక్ట్ లైఫ్లతో మనల్ని మనం పోల్చుకోవడం అన్నమాట. ఈ రోజుల్లో సోషల్ మీడియా మన జీవితంలో ఒక భాగమైపోయింది. గంటల తరబడి స్క్రోల్ చేస్తూనే ఉంటాం. అలా చూస్తున్నప్పుడు నిజానికి మనకు ఏమాత్రం అవసరం లేని వస్తువుల మీద కూడా ఓ విపరీతమైన కోరిక పుడుతుంది. మనం చూసే ప్రతి పోస్ట్ మనలో ఏదో ఒక కొత్త ఆశను రేకెత్తిస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ పోలిక వల్ల మనకు తెలియకుండానే జరిగే నష్టం ఏంటి? అదే ఈ నిశ్శబ్దంగా జరిగే ఖర్చు. ఇది మన జేబుకు ఎలా చిల్లు పెడుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ వాక్యం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం చేసే చాలా అనవసరపు ఖర్చుల వెనుక ఈ పోలిక మనస్తత్వమే దాగి ఉంటుంది. ఇది మన ఫైనాన్షియల్ ప్లాన్స్ని దెబ్బతీస్తూ మన డబ్బును మనకు తెలియకుండానే మాయం చేస్తుంది. ఈ చార్ట్ చూడండి. ఇక్కడ మన ఖర్చులను 2 రకాలుగా చూపించాం. ఒకటి అవసరాల కోసం చేసే ఖర్చు. ఇది చిన్న బార్లా ఉంది. రెండోది కేవలం పోలిక వల్ల పుట్టిన కోరికల కోసం చేసే ఖర్చు. చూసారా ఆ బార్ ఎంత పెద్దగా ఉందో? మన ప్రాధాన్యతలు ఎలా తారుమారవుతున్నాయో ఈ ఒక్క ఇమేజ్ చాలు చెప్పడానికి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మనం సోషల్ మీడియాలో చూసే పర్ఫెక్ట్ వెకేషన్లు, లేటెస్ట్ గ్యాడ్జెట్ల జీవితానికి, మనం నిజంగా భరించగల జీవితానికి మధ్య చాలా తేడా ఉంటుంది. వాస్తవానికి మనం ప్లాన్డ్ సేవింగ్స్, ఆర్థిక భద్రత, అప్పులు లేని జీవితంపై దృష్టి పెట్టాలి. ఈ పోలిక వల్ల మనం ఆలోచించకుండా చేసే ఇంపల్స్ బయింగ్ ఎంత ప్రమాదకరమో తెలుసా? ఒక సర్వే ప్రకారం ఇతరులతో పోల్చుకోవడం వల్ల చేసే అనవసరపు ఖర్చులు మన అప్పులను ఏకంగా 45% వరకు పెంచగలవట. ఈరోజు సరదాగా చేసే ఒక చిన్న కొనుగోలు రేపు పెద్ద రుణభారంగా మారుతుంది. మరి ఎందుకిలా ప్రవర్తిస్తాం? మనల్ని అనవసరపు ఖర్చుల వైపు నడిపించేది ఏది? దీని వెనక కొన్ని సైకలాజికల్ కారణాలున్నాయి. మన మనసే మనకు కొన్ని అబద్ధాలు చెబుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఈ 3 మానసిక ఉచ్చుల్లో పడిపోతాం. మొదటిది ఫోమో, అంటే మనమేదో కోల్పోతున్నాం అనే భయం. రెండవది హెడానిక్ ట్రెడ్మిల్, అంటే ఒక వస్తువు కొన్నప్పుడు కలిగే సంతోషం కొద్దిసేపటికే మాయమైపోయి మళ్లీ కొత్తదానికోసం వెంపర్లాడటం. మూడవది పక్కవాళ్లతో పోటీపడి బతకటం. సరే, సమస్య గురించి, దాని కారణాల గురించి తెలుసుకున్నాం. మరి ఈ ఉచ్చు నుండి బయటపడటమెలా? ఖచ్చితంగా మార్గాలున్నాయి. ఇప్పుడు మనం ఆ పరిష్కారాలపై దృష్టి పెడదాం. మన ఆర్థిక జీవితాన్ని తిరిగి మన కంట్రోల్లోకి తెచ్చుకోటానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. ఈ 4 సూత్రాలు చాలా పవర్ఫుల్. ముందుగా మన విలువ వస్తువులలో కాదు, మనలో ఉందని గుర్తించాలి. రెండవది సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించాలి. మూడవది ఇతరుల జీవితాలపై కాకుండా మన సొంత ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. చివరిగా మన దగ్గర ఉన్నవాటికి కృతజ్ఞతతో ఉండటం అలవాటు చేసుకోవాలి. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రయాణం వేరు. మన ప్రయాణం మనది మాత్రమే. ఇతరులతో పోల్చుకోవడం ఆపి మన సొంత పురోగతిను మనం ఆస్వాదించాలి. చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మనం ఎంత ఖర్చు చేసినా డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయి. మనశ్శాంతి, సంతృప్తి, ఆనందం. వీటి విలువను గుర్తిస్తే పోలిక అనే ఉచ్చు నుండి మనం చాలా సులభంగా బయటపడగలం. ఒక్కసారి ఆలోచించండి.